ఈరోజు భారతదేశ ప్రజలంతా ఎంతో దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం ఇది. నిన్న రాత్రి జరిగినటువంటి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీ రాజధానిలో మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం చింతిస్తున్నాం. ముఖ్యంగా తెలిసింది ఏమంటే ఈరోజు ఈ భారతదేశంలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి సేవలు అందించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఈ భారతదేశము ఆర్థికంగా ఎన్నో విధాలా నష్టపోతున్నటువంటి సమయంలో తను ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఆ యొక్క శాఖకే వెన్నెత్తినటువంటి గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. అట్లాగే భారతదేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో ఒక గుర్తింపు అనేది ఉండే మన భారతదేశానికి ఒక గుర్తింపు రావాలని చెప్పి ప్రతి పౌరుడికి ఒక గుర్తుండాలని చెప్పి ఈరోజు ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన మన్మోహన్ సింగ్ గారు. అట్లాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి శాఖలు గాని ఏ శాఖ గాని ప్రభుత్వ పథకాలు గాని ప్రభుత్వం నుంచి పోతున్న ప్రజలకు ఏదైతే విధంగా ప్రభుత్వాలకు యొక్క ఫండ్ గాని బడ్జెట్ గాని ఏ రూపంలో పెట్టినా ప్రతి సామాన్య మనిషి విధంగా తెలుసుకోవాలని చెప్పి వీలైనంత వరకు దాన్ని ఆర్టీఐ చట్టం అని చెప్పి 1985 అని తేవడం జరిగింది. ఆ యొక్క చట్టాన్ని తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. వారికి ఈ రోజు రాజధాని చౌరస్తాలో రాజధాని నియోజకవర్గం నుంచి మేము అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ కలిసి అట్లాగే దళిత సంఘాలు కలిసి కుల సంఘాలు కలిసి ఏ భేద ప్రాభిప్రాయం లేకుండా అన్ని సంఘాలు ఈరోజు ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. కావున ఈరోజు ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తనకు 7 రోజుల వరకు సంతాప సభలు చేయడం నిర్ణయించింది. దానికి గొప్ప విషయంగా భావిస్తూ ఈరోజు ఒక ప్రధాని చనిపోయిండు అని మాజీ ప్రధాని చనిపోయినగానే కేంద్ర ప్రభుత్వం గిటంగా వెంటనే స్పందించి ఏ పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనను 7 రోజుల వరకు సంతాప సభలు నిర్ణయించడం గొప్ప విషయం అని చెప్పి తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం. జోహార్.